నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం కిస్మిస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా గ్రేప్స్ని తీసుకొని, గ్రేప్స్ మామూలుగా సీడ్లెస్వి తీసుకోవాలండి. గ్రీన్ అయినా సరే, బ్లాక్ అయినా సరే. గ్రేప్స్లో కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకుందాం. వాష్ చేసి సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని వాటర్ వేసి, గ్రేప్స్ క్వాంటిటీని బట్టి వాటర్ వేయండి. ఒక హాఫ్ కేజీకి ఒక 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం షుగర్, గ్రేప్స్ ఒకవేళ కొంచెం పుల్లగా అనిపిస్తే 1 కేజీ గ్రేప్స్కి ఒక 4-5 స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. గ్రేప్స్ వేయగానే ఇలా మూత పెట్టి ఓన్లీ 2 to 3 minutes బాయిల్ చేయండి. 2 to 3 minutes అయిన తర్వాత వాటర్ నుండి గ్రేప్స్ని తీసి ఇలా ఒక క్లాత్ మీద వేసి, పైన డస్ట్ పడకుండా పైన ఇంకో క్లాత్ కూడా పరచండి. ఫ్యాన్ కింద ఇలా 3-4 hours పెట్టండి. 3-4 hours తర్వాత మాత్రమే వీటిని తీసి వేరే ప్లేట్లో వేసి, డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం నీడను పెట్టి మనం 2-3 days ఆరబెట్టామనుకోండి, ఇలా కిస్మిస్ జ్యూసీగా మంచిగా టేస్టీగా ఉంటాయండి. డైరెక్ట్ ఎండలో పెట్టే కన్నా కొంచెం నీడను పెట్టి 2-3 days లేట్ అయినా కానీ ఎండపెట్టుకోవటమే మంచిదండి. ఇప్పుడు ఈ కిస్మిస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, రైస్ ఫ్లోర్ కానీ కొంచెం మిక్స్ చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, 2-3 months వరకు మంచిగా ఉంటాయి. బయట నుండి తెచ్చినటువంటి కిస్మిస్ అయినా సరే కొంచెం 1 cup కిస్మిస్ అనుకోండి, 1 or 2 spoons అయితే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ పిండి కలిపాను. నేను ఇంకా ఎక్కువ కిస్మిస్ ఇంకా బయట ఎండలో ఉన్నాయి, వాటిని కూడా తెచ్చి వీటిలో మిక్స్ చేయాలి. మీకు చూపించుదామని ఇవి చూపించుతున్నాను. చూస్తున్నారు కదా, 2 daysకి ఇలా మంచిగా జ్యూసీగా, టేస్టీగా, స్వీట్గా మంచిగా ఉంటాయండి. బయట తెచ్చే వాటి కన్నా కూడా ఇవే మంచిగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా 5 minutesలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాటర్ బాయిల్ అవ్వగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓన్లీ 2 to 3 minutes మనం ఈ గ్రేప్స్ని కుక్ చేయాలండి. ఇదే ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఓవర్ కుక్ చేసామనుకోండి పగిలిపోతాయి, ఇలా క్రాక్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఇంతేనండి.